ఆశ్రయించినట్టు ఆయన ఆశ్రయం ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుని మందిరములో ఆయనకు ప్రత్యేకంగా ఒక నివాసము మనం కట్టించుకున్నాం గనక అక్కడ ఆశ్రమై ఉంటాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినటువంటి దేవుడు మిమ్మలను ఎవ్వరూ ముట్టకుండా కాపాడే బాధ్యత, ఆశీర్వదించే బాధ్యత నా దేవునిదై ఉంటుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయనను ఆశ్రయించిన వారికి భయము ఉండదు. ఎందుకంటే దేవుని ఆశ్రయించినటువంటి వారు పరిస్థితులు ఎలా ఉన్నా ఎవ్వరికి భయపడరు. ఎందుకంటే వారిని దేవుడు రక్షిస్తాడు. ఎందుకు భయపడరు వీళ్ళు? దేవుడు వారిని రక్షిస్తాడు. వాళ్ళకు కన్ఫర్మ్ ఒక తీర్మానం ఉంటుంది అంతే. ఇక అమ్మను దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అంటే దేవుడు నన్ను అక్కడ ఏం చేస్తాడు? రక్షిస్తాడు. నాకు ఏది కొదువగా ఉన్నదో అది అక్కడ దేవుడు నాకు చేస్తాడు. నా పరిస్థితులు ఏవైనా ఉన్నాయంటే నేను ఎక్కడికి వెళ్తాను? దేవుని ఆశ్రయిస్తాను, దేవుని మందిరానికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఆయనకు మొరబెట్టుకున్నప్పుడు, నా బాధలు ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడు. ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? అందుకనే వీళ్ళు ఎవరికి భయపడరు, అసలు భయపడరు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించినటువంటి నీవు మనుషులకు భయపడద్దు, సాతానుకు భయపడకూడదు, అనారోగ్యానికి భయపడద్దు, ఏదో చేస్తారనేది నువ్వు భయపడకూడదు. ఎందుకు భయపడాలి? నువ్వు దేవుని ఆశ్రయించావు కదా, దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా, ఆయన కాపుదల నీకుంది కదా, నిన్ను దేవుడు రక్షించకుండా ఉంటాడా? దేవుడు నిన్ను భాగ్యవంతునిగా చేసునుగాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదువుతారా? కీర్తనాల పుస్తకం 34వ కీర్తన 8వ వచనం. దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఏ విధంగా మనం తెలుసుకోవాలి? దేవుని తెలుసుకోవాలి. మొట్టమొదట ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి. అది కొంతమందికి తెలియదు. చదువు నాన్న, ఇప్పుడు చదువు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని బిడ్డ, దేవుని మొట్టమొదటిగా రుచి చూచి నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడంట? ఆయన ఉత్తముడు. ఉత్తముడంటే మంచి గుణము కలిగినటువంటి వాడు, అందరిని ప్రేమించే దేవుడు, అందరినీ ఆశీర్వదించే దేవుడు, అందరినీ రక్షించే దేవుడు కనుక ఆయనను రుచి చూచి నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడంట? ఉత్తముడంట. ఆయన మంచి గుణములు కలిగినటువంటి వాడు, మంచి గుణములు కలిగినటువంటి వాడు కనుక ఆయన నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన ఎప్పుడైతే ఆలకిస్తాడో ఆ ప్రార్థన ద్వారా నా దేవుడు నీకు విజయము కలగజేచునుగాక, అనుకున్న కార్యాన్ని దేవుడు చేసునుగాక. ఏదైతే తన లోపట తన ఆలోచనతో నువ్వు కుమిలిపోతున్నావో, ఎవరికి చెప్పకుండా దేవునికి ఇదిగో మొరపెడుతున్నావో, అలాంటి కార్యాలు ఏవైనా ఉంటే నా ప్రభు ఉత్తముడని రుచి చూచి నువ్వు తెలుసుకో. నువ్వు ఆశ్రయించు. ఆయన ఆశ్రయించినటువంటి నీవు నీ బాధలన్నీ ఆయనకు అప్పగించుకో. నరునికి చెప్తే ఇంకొకరికి చెప్తాడు, మనుషులకు చెప్తే ఇంకా 10 మందికి చెప్తాడు. అది విలువైనటువంటిది కాదు మనుషులకు చెప్ప. అది నీకు చేసే సహాయాన్ని అందులో ఎవరు చెడగొడతారో నీకు అసలు తెలియదు. అందుకనే మనుషులకు ఎవ్వరికి నువ్వు చెప్పద్దు. ఆయన ఆశ్రయించినటువంటి నీవు కన్నీరు కాచి ఆయన ఉత్తముడని రుచి చూచి నువ్వు తెలుసుకొని నీ బాధలన్నీ ఆయనకు అప్పగిస్తే నా ప్రభు
నీ బాధలన్నీ తొలగించి నిన్ను రక్షించుటకు ఆయన శక్తిమంతుడు కనుక ఆయన ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డ ఉత్తముడనగా మంచి మనసు కలిగినటువంటి వాడు శ్రేష్ఠుడు. అలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేడు. మన కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు ఎక్కడ లేడు. ఈ ప్రపంచాలలో ఎక్కడ లేడు. తన బిడ్డల కొరకు తన ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన మంచి గుణములు కలిగినటువంటి వాడు. ఆయన నీతి ఉంటుంది, ఆయన దగ్గర ప్రేమ ఉంటుంది. ఇంకోటి ఏం తెలుసా? ఆయన సత్యం. ఆయన మాట్లాడినటువంటి మాట ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? సవాలు ఇసిరాడు నా దేవుడు. ఏమని సవాలు ఇసిరాడో తెలుసా? నేను నీతిమంతుడని సవాలు ఇచ్చినాడు నా దేవుడు. నాలో పాపం ఉన్నదని ఏ ఒక్కరైనా నిరూపించగలరా అని సవాలు ఇచ్చినటువంటి దేవుడు ఎవరో తెలుసా? నా ప్రభు అయిన యేసు. నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను రక్షిస్తున్న దేవుడు, నిన్ను కృప వెంబడి కృప కలగటాన్ని చేస్తున్నటువంటి దేవుడు. అందుకనే ఆయన రుచి చూచి నువ్వు తెలుసుకొని నీ బాధలు ఆయనకు అప్పగిస్తే ఆయన నీ బాధలను తొలగించి నిన్ను ఎవరికి భయపడేట్టుగా చేయడు దేవుడు. ఇదిగో ప్రతి ఒక్కరు నేను చూసి భయపడుదురుగాక, భయపడుదురుగాక. ఎందుకో తెలుసా? నా దేవుడు ఉత్తముడైనటువంటి దేవుడు నాలో ఉన్నాడు. నేను ఎవరికి భయపడను. మంత్రానికి భయపడుతున్నావా? జ్వరానికి భయపడుతున్నావా? నువ్వు దేనికి భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు. రుచి చూడు, నన్ను రుచి చూడు. నేను మంచి మనసు కలిగినటువంటి వాడు, నేను నీతిమంతుడను, ప్రేమ కలిగినటువంటి వాడు, సత్యవంతుడను. మీరు ఏది అడిగితే అది చేసే దేవుణ్ణి. ఎక్కడ ఒంటరిగా ఉన్నా ప్రేమ కలిగిన యేసయ్యా అంటే మీ మధ్యలో నేను నివసిస్తాడని దేవుడే చెప్తున్నా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొక మాటలోనికి మనం వచ్చేద్దాం. కీర్తనల పుస్తకం 46వ కీర్తన మొదటి వచనం. మొదటి వచనం. కీర్తనాల పుస్తకం 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. చూడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్మకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో నీకు ఎక్కడ ఆపద కలుగుతుందో అప్పుడు నీవు ఆ ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. మళ్ళీ రిపీట్ చేయి అదే మాట రిపీట్ చేయి. జాగ్రత్తగా వినండి. దేవుడు మనకు ఆశ్రయమును ఆయన ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపద వచ్చినప్పుడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీవు ఆశ్రయిస్తే ఆయన దుర్గముగా నిలబడతాడు. ఏ ఆపద వచ్చినా ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆ ఆపద నుంచి నా దేవుడు విడిపించునుగాక, ఆ ఆపదలను తొలగించునుగాక, ఆ బాధలన్నీ దేవుడు తీసివేచునుగాక. ఏ బాధతోటి నువ్వు దేవుడి మందిరానికి వచ్చావో, ఏది కావాలని ఆయన సన్నిధిలో నువ్వు నిలబడ్డావో, ఏది కావాలని ఆయన మాట్లాడుతుంటే నువ్వు వింటున్నావో అది ఖచ్చితంగా అది జరుగునుగాక, అది జరుగునుగాక. ఏది జరగాలని ఆశపడి దేవుని వాక్యాన్ని వింటున్నావా దేవుని బిడ్డ, అది ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా జరిగిందే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు అందరూ యుద్ధానికి వెళ్ళారు.
బాగా జాగ్రత్తగా వినండి. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరూ ఆ లోయ పక్కల యువతల పక్క కొంతమంది ఉన్నారు, అవతల పక్క కొంతమంది ఉన్నారు. యువతల పక్క దేవుని బిడ్డలు, అవతల పక్క ఇదిగో శత్రువులు. వాళ్ళకు ఫైటింగ్ జరుగుతుంది అక్కడ. అయితే అక్కడ ఉన్నటువంటి వాడు మహాశూరుడు. వాడిని కొట్టాలంటే ఎవరి తరము కావట్లేదు. ఆ యుద్ధాన్ని నేను ఏ విధంగా గెలిపించాలి అంటే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేవుని ఆశ్రయించినటువంటి వాళ్ళు కాదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా వినండి దేవుని వాక్యాన్ని. ఇంతమంది యుద్ధానికి వెళ్ళారు, దేవుని నమ్ముకున్నటువంటి పేరే, దేవునికి ప్రార్థిస్తున్నటువంటి పేరే, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు జయాన్ని పొందుకోవట్లేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని ఆశ్రయించుతున్నారు కానీ ఆయనను మొరపెట్టట్లేదు, ఆయనకు ప్రార్థన చేయట్లేదు, ఆయనను అడగట్లేదు. ఇదిగో కానీ వాళ్ళకి ఎట్లుంటదంటే మేము యుద్ధాన్ని గెలుస్తామని వెళ్ళిపోయారు. అక్కడ ఇక్కడ ఫైటింగ్ జరుగుతుంది కానీ ఎవరు ఒకరిని కొట్టుకోవట్లేదు. అయితే దేవుడు ఆలోచన చేశాడు, వీళ్ళంతా నన్ను ఆశ్రయిస్తున్నారు, కొంతమంది ఆశ్రయించట్లేదు, కానీ నేను ఎట్టి పరిస్థితిలో దేవుని బిడ్డలకు నింద రాకుండా దుష్టులను దూరపరచాలని దేవుడు ఆలోచన చేసి దేవుడు ఏం చేశాడో తెలుసా? గొర్రెలుగాచే ఆ పొరగాని ఆ యుద్ధ సన్నిధికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు చెప్పగానే ఆ మనసులోని మాట అక్కడికి తన తండ్రి ఏ విధంగా పంపించాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యుద్ధం జరుగుతుంది, కానీ ఎవరు ఒకరిని కొట్టుకోవట్లేదు. అయితే అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన చెప్తున్నటువంటి మాట చదువుతారా మాట? 1 సామెయేలు పుస్తకం 17వ అధ్యాయం 45వ వచనం. 1 సామెయేలు పుస్తకం 17వ అధ్యాయం 45వ వచనం. 1 సామెయేలు పుస్తకము 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇతడు ఎవరో గొర్రెలు కాసే పిల్లగాడు. ఇతని ఉద్దేశం ఏంటో తెలుసా? ఎప్పుడు ప్రతి ఆదివారము ఏ సంవత్సరం వచ్చినా ఎప్పుడు దేవుని ఆశ్రయించేవాడు. దేవుని మందిరం అనగానే గంతులేసుకొని దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. ఎవరు? దావీదు. ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళకుండా ఎక్కడ లేదట. ఆయనకు ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా ఆయన ఎవరికి చెప్పుకుంటాడంట? స్నేహితుడితో మాట్లాడుకున్నట్టుగా దేవుని మందిరంలోనికి వచ్చేసి దేవునికి ఒక్కొక్క విషయము ఆయన చెప్పుకుంటా ఆ తనువు తీరా ఆరాధిస్తాడట. ఎవరు? దావీదు. దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, దేవుని ఆశ్రయించినటువంటి మనం ఏ విధంగా ఉండాలంటే దేవునికి మన విషయాలు ఆయనకు చెప్పుకునేటట్టుగా మనం ఉండాలి. ఇంటికాడ ఉండి అక్కడిక్కడ చెప్పుకోవటం కాదు, ఆలతో వీళ్ళతో తిరగటం కాదు. నువ్వు ఏం చేయాలంటే దేవుని ఆశ్రయించాలి, దేవుని దగ్గరికి రావాలి, నీ బాధలు దేవునికి అప్పగించాలి. అప్పుడు ఆయన
నిన్ను రుచి చూసి నీ ప్రార్థన విని నీ బాధను తొలగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? మళ్ళీ రిపీట్ చేయ మాట. ఓయ్ అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా వీధికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీద వచ్చుచున్నాను అన్నాడు. కిందికి అమ్మ ఒక్క మాట చదువునాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని ఆశ్రయించినటువంటి వాడు ఎవరికి భయపడడు. ఇదిగో అక్కడంత మంది ఉన్నారు కానీ అతని శత్రువులను చూసి భయపడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు కానీ ఇదిగో దావీదు భయపడలేదు. కారణం ఏంటంటే అతడు దేవుని ఆశ్రయించినటువంటి వాడు, అతడు నీతిగా ప్రేమగా సత్యముగా నిలబడినటువంటి వాడు, ఉత్తముడని రుచి చూసినటువంటి దేవుణ్ణి తన హృదయంలో పెట్టుకొని ఇదిగో వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 6 మూరల జానులు ఉన్నటువంటి గోలియతును వెంటనే చంపి ఆ తలను నరికి ఆ తలను తీసుకొని వచ్చి రాజు దగ్గర పెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరికి భయపడనవసరం లేదు. నువ్వు ఎందుకు భయపడాలి? దేవుని ఆశ్రయించినటువంటి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? సాతానికి ఎందుకు భయపడుతున్నావు? మాంత్రికులకు ఎందుకు భయపడుతున్నావు? సమస్యలకు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వెంటనే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు దేవుని ఆశ్రయించి నీ బాధను ఆయనకు అప్పగించుకొని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనకు దేవుడు ఆలకించి నీ సమస్యను తీస్తాడు. నువ్వు ఎవ్వరికి భయపడకూడదు. అంతమంది సైన్యం ఉంది కానీ ఒక్కడు కూడా ఆ ఫిలిష్తీయుని చంపలేదు. కానీ ఇదిగో దావీదు మాత్రము దేవుని తన హృదయంలో పెట్టుకొని వెళ్ళాడు, అతన్ని చంపాడు, తలనే తీసుకొని వచ్చి రాజు దగ్గర ఉంచాడు. అతనికి రాజు కుమార్తెని పెళ్లి చేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అతను గొర్రెల రాజావాడు. గొర్రెల రాజావాడిని దేవుడు ఎక్కడికి ఎక్కించాడు? సింహాసనం మీదకి ఎక్కించాడు. ఎందువలన? దేవుని ఆశ్రయించాడు గనక, దేవుని మందిరాన్ని వదిలిపెట్టలేదు గనక, దేవునితో ఒక నిత్య నిబంధన చేసుకున్నాడు గనక, అతనిలో ఉన్నటువంటి మంచి గుణాలను చూసి దేవుడు అతని సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? రాజు కుమార్తెను ఇప్పించడమే కాదు, సింహాసనం మీద దేవుడు కూర్చొని పెట్టాడు. అందుకనే ఎవ్వరికి భయపడని అవసరం లేదు. నీవు దేవుని ఆశ్రయించితే చాలు, దేవుడు ఖచ్చితంగా నీ కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా జరిగించును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? రెండవదిగా, దేవుని ఆశ్రయించిన వారికి సమాధానము కలుగుతుంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంట్లో అసమాధానముగా ఉంటున్నటువంటి నీవు, బాధలతో ఉంటున్నటువంటి నీవు, ఇదిగో అప్పులోడు వచ్చి నిన్ను అడుగుతున్నప్పుడు, పని దొరకనప్పుడు, వింటున్నారా, సమస్య ఏదో నిన్ను వెంబడించినప్పుడు ఇంట్లో ఏం చేస్తున్నా? అసమాధానముగా పిల్లలతోటి గొడవ, పక్క వాళ్ళతో గొడవ, భార్య భర్తలతో గొడవ, ఇవన్నీ ఇబ్బందికరంగా అవుతాయి. కాబట్టి నువ్వు ఏం చేయాలో తెలుసా? అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఇదిగో నీ బాధ ఏదైతే ఉన్నదో దేవుని దగ్గర కన్నీరు గార్చి నువ్వు ప్రార్థిస్తే అప్పుడు ఆయన నీకు సమాధానాన్ని కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా?
ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది ఇంట్లో గొడవ జరిగినప్పుడు "ఏ, నేను 3 వారాలైనా 2 వారాలైనా 2 దినాలైనా నేను అన్నమే తినను, మంచి నీళ్ళే తాగను" అని ఈ ప్రకారంగా గొడవలు పెట్టుకొని అసమాధానంగా ఉంటారు కొంతమంది. అయితే అవన్నీ పక్కకు పెట్టండి, నీకు దేవుని మీద మొరపెట్టు, దేవుని ఒకసారి గుర్తు చేసుకో, వెంటనే నీకు సమాధానం కలుగుతుంది. మీ ఇంట్లో అసమాధానాన్ని తీసివేసి దేవుని సమాధానము కలగజేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడిన దేవుడు ఖచ్చితంగా నీ కార్యాన్ని ఖచ్చితంగా జరిపిస్తాడు. ఎవరైతే అసమాధానంగా ఉంటున్నారో దేవుడు వాళ్ళతోటే మాట్లాడుతున్నాడు. మీరు అసమాధానముగా ఉన్నప్పుడు దేవునితో ఐక్యత కలిగి జీవించండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పూర్ణ శాంతి కలిగిన వారిగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా? ఆ వాక్య భాగానికి వెళ్తాము. యెషయా పుస్తకము 26వ అధ్యాయము 3వ వచనము. ఒక్కసారి చదివి నాకు వినిపిస్తారా నాన్న? ఒక్కసారి నాకు చదివి వినిపిస్తారా? యెషయా పుస్తకము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వాణ్ణి పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాడు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. నువ్వు ఆయనను ఆశ్రయించినటువంటి విశ్వాసం ఉండాలి. కొంతమంది విశ్వాసం ఉండదు. దేవుడు చేస్తాడో చేయడో, నన్ను సమాధాన పరచడో, నా కార్యం చేస్తాడో చేయడో, ఈ అసమాధానంగా ఎప్పుడు ఉండదు. ఒకటే, నీవు సమాధానము నాకు దేవుడు కలగజేస్తాడని నువ్వు విశ్వసించాలంతే. నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఖచ్చితంగా సమాధానం కలగజేస్తాడు. పూర్ణ శాంతి కలిగిన వారిగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకే నేను దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే దేవుని సమాధానము తన హృదయములో కలగాలంటే నువ్వేం చేయాలంటే మొట్టమొదట నువ్వు విశ్వసించాలి. దేవుడు నాకు సమాధానం కలగజేస్తాడని విశ్వసించాలి. ఆ విశ్వసించినప్పుడు ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. చదువుతారా? మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం. 4వ అధ్యాయము 37వ వచనం. మార్కు సువార్త. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆ అలలు కొట్టినప్పుడు ఏం చేస్తుంది? దోణి ఆ చినుకులన్నీ ఏం చేస్తుంది? దాంట్లో పడతాయి. ఎక్కడ అమ్మా? దోణిలో పడతాయి. దోణిలో పడినప్పుడు దోణి ఏం చేస్తుంది? మునిగిపోయటానికి ఆస్కారం ఉంటుంది. ఆ నుంచి చదువునానా? ఇంకా ఆ నుంచి చదువు. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా ఆయనతో అన్నారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వీళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? యేసయ్యతోటే ఉన్నారు. ఆ దోణిలోనే ఉన్నారు. ఉన్నప్పుడు తుఫాను చెలరేగింది. తుఫాను చెలరేగినప్పుడు వాళ్ళకి ఏమైంది? వాళ్ళంతా అసమాధానముగా ఉంటున్నారు. సమాధానం అంతా పోయింది. అయితే అసమాధానంగా ఉంటున్నారు.
ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు చింత లేదా, మేము మునిగిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అని చెప్పి ఆయన అంటున్నప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ కింది వచ్చిన చదువు నాన్న, ఆ కింది వచ్చిన చదువు, ఆ కింది వచ్చిన చదువు నాన్న. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిర్మలము ఆయను. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే యేసయ్యను ఆశ్రయించినటువంటి వారికి ఖచ్చితంగా సమాధానం కలుగుతుంది. దేవునితో వాళ్ళు ఉన్నారు గనక ఆ తుఫాను ఏమి చేయలేకపోయింది. వాళ్ళు యేసయ్య లేకపోతే ఆ తుఫానులో మునిగిపోయే వాళ్ళు, కొట్టుకొని పోయేవాళ్ళు, చనిపోయే వాళ్ళు. యేసయ్య అందులో ఉన్నాడు గనక వెంటనే ఆ గాలిని సముద్రాన్ని గద్దించగానే వెంటనే నిమ్మలమైపోయింది. అప్పుడు సమాధానము కలిగింది. ఆ నుంచి దేవుడు అక్కడ వాళ్ళకు సమాధానం కలగజేశాడు. ఆ కింది వచ్చిన చదువుతావు ఒక మాట, ఆ కింది వచ్చిన ఒక మాట చదువు. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇంకా నా మీద మీకు నమ్మకం లేకుండా ఉన్నారా? వారితో చెప్పాడు. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినా దేవుడు మాట్లాడుతున్నా నమ్మరండి, విశ్వసించరు. దేవుడు నాతోటే మాట్లాడండి కదా, నాతోటే ఉన్నాడు కదా, నా గురించే మాట్లాడండి కదా అని నమ్మరు. కొంతమంది విశ్వసించారు. వాక్యమునితో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ దేవునికి ఒకవేళ వ్యతిరేకము ఏమైనా చేస్తే దేవుని దగ్గర పశ్చాత్తాప పడాలి. పశ్చాత్తాప ఎప్పుడైతే పడతావో ఆ పశ్చాత్తాపను బట్టి దేవుడు నీకు మేలు చేయటము, సమాధాన పరచటము దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన అమరము మీద పండుకున్నాడు. అమరం అనక పడవ వెనకాల పండుకున్నాడు. ఆ గాలి తుఫాను చెలరేగింది. వెంటనే లేచాడు, గద్దించాడు, వెంటనే అణిగిపోయింది. అప్పుడు వాళ్ళందరికీ సమాధానము కలిగింది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. అందుకనే దేవుని ఆశ్రయించినటువంటి వారికి సమాధానము ఖచ్చితంగా కలుగుతుంది. దేవుని బిడ్డ, దేవుని మందిరాన్ని వదిలిపెడితే ఆ సమాధానం ద్వారా నువ్వు బ్రతుకుతావు. దేవుని మందిరాన్ని వదిలిపెట్టకుండా నువ్వు ఉంటే సమాధానముతో నువ్వు జీవిస్తావు. స్తోత్రం చెప్తావు ఒకసారి గట్టిగా. కీర్తనల పుస్తకము 107వ కీర్తన 29వ వచనం. 107వ కీర్తన 29వ వచనం. కీర్తనల పుస్తకము 107వ కీర్తన 107వ కీర్తన 29వ వచనం నాన్న. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయనా, రిపీట్ చేయి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంబులు అణిగిపోయాయి. దేవునికి సాటి ఏముందమ్మా? దేవుడు ఏదైనా చేయగలడు. వర్షాన్ని ఆపమంటే ఆపగలుగుతాడు. గందరగోళాన్ని సృష్టించమన్నా గందరగోళాన్ని సృష్టిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఏదైనా చేయగలుగుతాడు. అందుకనే నీ కుటుంబము అసమాధానంగా ఉంటుందని నువ్వు బాధపడద్దు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరబెట్టు, ఖచ్చితంగా కుటుంబములో సమాధానం కలుగుతుంది. భార్య భర్తలకు అసమాధానంగా బ్రతుకుతున్నారా?
పిల్లలు ఇంట్లో అసమాధానంగా బతుకున్నారా? ఇదిగో గ్రామములో ఉన్నటువంటి వాళ్ళు అసమాధానంతో నీతో ఉంటున్నారా? నా దేవుడు ఈరోజు మాట్లాడారు, మీరందరూ సమాధానముగా ఉందురుగాక, సమాధానముగా ఉందురుగాక. ఆ సమాధానాన్ని దేవుడు మీకు కలగజేశాడు. ఇక సమాధానముతో మీరు బ్రతుకుతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మూడవదిగా ఒక్క మాట, మూడవదిగా దేవుని ఆశ్రయించిన వారికి ఆశీర్వాదం కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. దేవుని ఆశ్రయించినటువంటి వారికి ఆశీర్వాదం కలుగుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తారో ఆయన ఎప్పటికీ విడిచిపెట్టాడు మనుషులను. ఆయన నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలను ఎప్పటికీ వదిలిపెట్టాడు, విడిచిపెట్టాడు. ఆయన నా దేవుడు ఆగం చేసే దేవుడే కాదు అసలు. నువ్వు ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తావో, ప్రభువా నన్ను ఆశ్రయించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించని ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మొరపెడతావో ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కీర్తనల పుస్తకము 17వ పుస్తకము 17వ అధ్యాయము 7వ వచనం. ఇర్మీయా పుస్తకము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. 8 వరకు చదువు నాన్న. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, అది కాలువల ఓరను, వాని వేలుడు తన్నును, దాని వేలుడు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందను, కాపు కాయక మానదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వెట్ట అనగా వేడి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వెట్ట అనగా వేడి, ఎండ. సాదృశ్యంగా కష్టాలు, పరీక్షలు ఇవన్నీ కలుగుతాయి. వెట్ట అనగా వేడి, ఎండ. ఎందుకంటే ఆ చెట్టు కాలువ ఓరున నాటబడేది కాబట్టి, ఆ కాలువ పక్కనే ఉంటది కాబట్టిగా ఆ ఏర్లు తన్నుకుంటూనే ఎండాకాలం వచ్చినా వర్షకాలం వచ్చినా అది కాపు గాయక మానదు. ఇంకోటి ఏంటంటే అది పచ్చగా నిగనిగలాడుతుంది. ఎందుకు పచ్చగా నిగనిగలాడుతుందంటే దానికి సహకరమైనటువంటి సహాయకుడు ఉన్నాడు. ఎవరైనా? నా ప్రభు అయిన యేసు. అక్కడ దేవుని మందిరాన్ని సూచిస్తుంది. ఇక్కడ కాలువ ఒడ్డుననగా, కాలువ అనగా దేవునికి సాదృశ్యము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే సహాయం చేసే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళావు గనక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక చెట్టును నిన్ను పోల్చాడు. అయితే నువ్వు ఎక్కడ ఉండాలి? కాలువ ఒడ్డున నాటబడ, అంటే దేవుని మందిరములో నువ్వు నాటబడాలి. ఎప్పుడైతే దేవుని మందిరములో నువ్వు నాటబడతావో ఎండగొట్టని, కష్టాలు రాని, ఇబ్బందులు రాని, ఎన్ని రాని, నా దేవుడు నిన్ను ఇదిగో ఏది ఇంట్లో తక్కువ చేయకుండా ప్రతిదీ సమృద్ధి దేవుడు కలగజేస్తాడు. అందుకనే ఆ చెట్టు అంట నిగనిగలాడుతుండట్టుగా పచ్చగా ఉంటుందంట. అది కాపు గాయక మాననే మానదంట. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో దేవునితో ఎప్పుడైతే ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏది కూడా నీకు తక్కువ చేయడు. దేవుని వదిలిపెట్టి దేవుని ఆశ్రయించకుండా నువ్వు ఉండి దేవునికి ఎంత మొరబెట్టినా ఇంటి దగ్గర, ఎంత కన్నీరు కాల్చినా ఇంటి దగ్గర అది మేలుగా మార్చబడదు.
6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోమని దేవుడు చెప్పాడు లేఖనములో. ఏ పని చేయకూడదని దేవుడు చెప్పాడు. మీరు పనులన్నీ మానుకోవాలి. ఎందుకంటే మీరు నన్ను ఆశ్రయించాలని దేవుడు ఎప్పుడైతే ఆ ప్రకారంగా చెప్పాడో, దేవుని బిడ్డలు ఆ విధంగా నడుచుకున్నటువంటి వాళ్ళంతా ఆశీర్వదించబడ్డారు. ఆ విధంగా నడుచుకోనటువంటి వాళ్ళు ఆశీర్వదించబడలేదు. చాలా మంది చనిపోయారు. దేవుని నమ్ముకున్నామనే పేరు మాత్రమే ఉండకూడదు. దేవుడు చెప్పిన విధానం బట్టి నువ్వు నడుచుకుంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎక్కడికి వెళ్తానంటే దేవుని మందిరానికి, దేవుని ఆశ్రయిస్తే. మొట్టమొదటిగా ఇదిగో దేవుని మనం ఆశ్రయించాలని దేవుడు చక్కగా మాట్లాడాడు. మొట్టమొదట దేవుడు ఆశ్రయించినటువంటి వారికి భయం అనేది ఉండదు. రెండవదిగా దేవుని ఆశ్రయించిన వారికి సమాధానం కలుగుతుంది. మూడవదిగా దేవుని ఆశ్రయించిన వారికి ఆశీర్వాదం కలుగుతుంది. మనమందరము దేవుని ఆశ్రయించే వారిగా మనమందరం ఉందాము.